కేసీఆర్ లక్షల కోట్ల అవినీతి చేసిండు. ఫామ్ హౌస్‌కి తీసుకుపోయిండు. కాళేశ్వరం మొత్తం కుంగిపోయింది. అక్కడ నాసి రకంగా అన్నీ చేసిర్రు. ఆయన్నే ఇంజినీరింగ్ అయ్యిండు. ఆయన్నే అన్ని పనులు చేసిండు. అందుకే అక్కడ అంత లాస్ వచ్చిందని కూడా కేసీఆర్‌ని విచారించడానికి ఈ నెక్స్ట్ నెల 5వ తారీఖు విచారణకు రావాలని నోటీస్ పంపిర్రు. ఎట్లా చూస్తున్నావు ఈ నోటీస్‌ని? ఇవాళ కేసీఆర్కు నోటీసు పంపేంత దమ్ము ధైర్యం అధికారం లేదు కాంగ్రెస్ లీడర్లకు కానీ రేవంత్ రెడ్డికి కానీ. ఇవాళ ఇన్ని చేసినాక, ఇన్ని పథకాలు పెట్టినాక, ఇన్ని ప్రాజెక్టులు కట్టించినాక, ఇన్ని చెర్లు కట్టించినాక, ఇన్ని గోపురాలు గుళ్ళు కట్టిస్తేనే అప్పయింది. అప్పయిందని చెప్పి నువ్వు నోటీసు పంపేంత దమ్ము ధైర్యం నీకు లేదు. ఒకవేళ నువ్వు పంపినావు కదా, ఆయనది మీరు ఎంటిగా కూడా పీకలేరు. కేసీఆర్ది ఎంటిక మీరు నోటీసు పంపినా ఎంటిక పీకరు కేసీఆర్ది. ఒకవేళ అంతగాని మిక్కసానికి వస్తే తెలంగాణ 4.5 కోట్ల మంది ప్రజలు ఊకుంటారా? అల్లకల్లాలం అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఉద్యమం చేసి దీక్ష చేసి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టికే కేసీఆర్కి ఏమన్నా తేడా వస్తే తెలంగాణ ప్రజలు ఊకుంటారా? 4.5 కోట్ల మంది ప్రజలు ఊకోరు. కేసీఆర్ కాళేశ్వరం మీద నోటీసులు ఇవన్నీ వచ్చినది కూడా అసలు కేసీఆర్ ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు. అసలు అక్కడ జడ్జి వాళ్ళు కూడా కొంతమంది కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. అసలు ఎందుకు కాళేశ్వరం పైన కేసీఆర్ స్పందించట్లేదు అంటే ఏం చెప్తారు? ఈ కాంగ్రెస్ వాళ్ళే కళ్ళు మూసుకుపోయినాయి సారు. వాళ్ళు ఓతలేరు, వాళ్ళు చూస్తలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా వృధ దల్లాలి కేసీఆర్ అని మీద ఒక లేనిపోయిన మాటలు పుచ్చిస్తే తప్ప వీళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. సుప్రీంకోర్టు నుంచి కూడా జడ్జే ఒప్పుకుంటలేడట. అర్థమైందా? ఆ జడ్జే ఒప్పుకుంటలేడు. వీళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. ఒకవేళ ఈ రైతులు ఇక్కడ ఈ నీళ్లు ప్రాజెక్టుల నీళ్లు పట్టించి కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ఆ నీళ్లు పెట్టి పంట పండిస్తే ఆ పంట పండించిన ఒడ్లు మొలకలు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆ ఒడ్లు కొనుగోలు చేయనిస్తలేరట. ఏది రైతులై ఒడ్లు కూడా కొనుగోలు చేస్తలేరు. కేసీఆర్ నీళ్ళు ఇస్తుండని ఇంత పగబట్టిరు ఎవరి మీద? ఈ తెలంగాణ రాష్ట్రం మీద పట్టిందే కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ సుద్దపూసాలు లెక్క చెప్తున్నారు అన్ని. అంటే కేసీఆర్ అవినీతి చేయలేదంటారా? అవినీతి చేయలే. ఆయనేం అవినీతి చేసిండు? పనులు చేసిండు, ప్రజలను కాపాడుకుండు, సచ్చటోని బతికిచ్చిండు, బతుకమ్మ చీరలు పెట్టిండు, రంజాన్ చీరలు పెట్టిండు, మాకు క్రిస్మస్ చీరలు పెట్టిండు, బతుకమ్మ చీరలన్నీ పోయినాయి, మా బంధాలని చంపిండు, మా కేసీఆర్ పోయిండు, ఈయన వచ్చి అన్ని పోయినాయి. ఆనాడు బతుకమ్మ చీరలు బాగాలేవన్నావు. నువ్వు పట్టు చీరలు పెట్టినావు, బనారసు పెట్టినావు, చందన భరత చీరలు పెట్టినావా? మాకు గద్వాల నుంచి తెప్పించి పెడతానవా? బతుకమ్మ చీరనే పెట్టేది మా కేసీఆర్. అన్ని పోయినాయి. నువ్వు వచ్చిన కాంచే తెలంగాణ రాష్ట్రం బస్టు పట్టించి నాశనం చేస్తాను. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కూడా అవినీతి చేసింది. ఒకరేమో ఈ కార్ రేస్లో, వాళ్ళ కొడుకేమో కేటీఆర్ ఏమో ఈ కార్ రేస్లో, బిడ్డేమో లిక్కర్ స్కామ్లా, ఇక అయ్యేమో కాళేశ్వరం మీద ఈ మిగతా గొర్రెల స్కామ్ మీద అంత దోపిడీ చేసిర్రు. తీసుకొని ఆ ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము అంతా అని అంటుండ్రు కదా. కాంగ్రెస్ వాళ్ళ మీద ఓడినోళ్ళే కేసీఆర్ వాళ్ళు. ఇక కేసీఆర్ని అంటారు, కేటీఆర్ని అంటారు, కవిత అక్కని అంటారు, హరీష్ రావుని అంటారు. వీళ్ళ పనే ఉంది, వీళ్ళ పనే ఉంది. కానీ ప్రజల పని లేదు వీళ్ళకి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అందులో పేర్లు అందరి ఉన్నాయి. ఏది కాంగ్రెస్ వాళ్ళ పేర్లన్నీ నాకెందుకు? కానీ ప్రజలు ఎట్లుండ్రు, ఏ మూలకే రైతు ఎట్టుండు, ఎవడు చచ్చిండు, ఎవడెట్టుండు, కరెంట్ ఉందా, రైతులకు నీళ్ళు ఉన్నాయి, అవి కాదు వాళ్ళకు. కవితక్క మీద మట్టి వేయాలి, కేసీఆర్ మీద మట్టి వేయాలి, కేటీఆర్ మీద మట్టి వేయాలి. వీళ్ళకున్న పనే అది. కానీ వాళ్ళు అవినీతి చేయలే, పాడు చేయలే. కవితక్క అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవితక్క. ఆమె జాగృతి పెట్టింది, మహిళలకు సేవ చేసింది, మహిళలను ఆదరించింది, మహిళలను రమ్మన్నది, మహిళలను పొమ్మన్నది. మంచితనంతో మీటింగ్ పెడితే లక్షల మంది, 100 మంది వస్తుంది కవితక్క కూడా. కవితక్క పాట ఎక్కడ, వీళ్ళకి ఎక్కడ? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ? పొద్దు ఒక శాతగాక, పని లేక, అప్పు పుట్టక, చప్పు పుట్టక, శాతగాని మాటలు వీళ్ళకి.